మంగళగిరిలోని ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఈ మంగళగిరి మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఎవరైతే మన నారా లోకేష్ గారు నిలబడి భారీ మెజారిటీతో గెలిచారో, ఆ నియోజకవర్గమే మంగళగిరి. ఈ మంగళగిరిలోని ఏదైతే వింత ఘటన జరిగిందో, ఆ వింత ఘటన గురించి చెప్తాను మీకు. మీరు 100% మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. ఎందుకంటే అటువంటి వింత ఘటన జరిగింది. నిజంగా నేటి సొసైటీలో మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో మీకు కూడా అర్థమైపోద్ది. అంతేకాకుండా మీరు కూడాను చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. అటువంటి విషయం జరిగింది. దాని గురించి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిది కూడా మీకు పూసగుచ్చినట్టు చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగానే ఎవరైతే మంగళగిరిలోని కుటుంబం ఉందో, ఆ కుటుంబంలో అమ్మాయికి అదేవిధంగా వేరే గ్రామం వ్యక్తికైతే పెళ్లి చేశారన్నమాట. రీసెంట్‌లీగా అంటే ఒక 4, 5 సంవత్సరాలు అవుతుందేమో. ఈ 4, 5 సంవత్సరాల్లో కూడాను ఇద్దరి భయంగా ఎప్పుడు చూసినా గొడవలే. ఎంత దారుణమైన గొడవలంటే అసల ఎప్పుడు చూసినా ఆ వ్యక్తి ఈ భార్యను కొడతా ఉంటాడంట. ఇలా భార్యను కొడతా ఉంటుంటే మరి ఆవిడ ఎన్నాళ్ళుంటది? అతని దగ్గర ఉండలేదు కదా! ఇప్పుడు ఆడపిల్ల అయినా గాని, మగవాడైనా గాని సమానమే అక్కడ. ఏదో ఈరోజు మీకు పెళ్లి చేసి పంపించారని చెప్పేసి ఆ ఆడ మనిషిని ఇలా బానిసత్వంగా చూడడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఆవిడ కూడా మనిషే, ఈ భర్త కూడా మనిషే కాబట్టి ఇద్దరు కూడా సరిసగంగానే ఏ పని చేసినా గాని, ఏ ఆలోచన చేసుకున్నా గాని ఇద్దరు సరిసగంగానే మేము ముందుకెళ్ళాలి. అలా కాకుండా మా ఇంటికి వచ్చింది, మా ఇంటికే వచ్చింది కాబట్టి నువ్వు మా ఇంట్లో పని చేయాలి. మొత్తం అందరికి చాకిరీ చేయాలి. నేనేం చెప్తే అదే చేయాలి. నేనేం చెప్తే అదే చేయాలి. అలా కాకుండా నాకు ఎదురు చెప్పకూడదనే విధంగా అయితే కొంతమంది మగవాళ్ళు ఉంటారన్నమాట. అటువంటి మగవాళ్ళ వల్ల కొంతమంది పాపం ఆడోళ్ళు రోడ్డున పడతా ఉన్నారు. పాపం వాళ్ళ బాధని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. సో, ఇప్పుడు ఇటువంటి సిట్యుయేషన్ జరిగిందన్నమాట. ఈ సిట్యుయేషన్ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే అల్లుడు ఉన్నాడో ఈ అల్లుడు ఈ అత్తామామల మయంగా జరిగిందన్నమాట. చాలా పెద్ద ఘటన. ఈ ఘటన ఎవరు ఊహించలేకపోయారు. అది మీకు చూస్తా ఉంటే వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుద్ది. సో, ఎప్పుడైతే ఇలాగా ఇద్దరి మయంగా మనస్పర్ధలు గట్టా ఏర్పడ్డాయో పాపం ఆ అమ్మాయి ఇంక పుట్టింటికెళ్ళిపోయింది. ఇంక నా వల్ల కాదు. అసలు ఇతను మారతలేదు. ఎప్పుడు చూసినా నన్ను హింసిస్తా ఉన్నాడు. ఇతని ప్రవర్తన తీరు అసలు చాలా చండాలంగా ఉందని చెప్పి, ఇంకా ఆ పిల్ల ఏం చేసిందంటే ఎళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెప్పిందన్నమాట ఇంకెళ్ళని. సో, ఇటువంటి క్రమంలోనే ఈ అల్లుడు అదే విధంగా ఈ అత్తమామలు ఇద్దరు కూడాను గొడవ జరుగుతోందన్నమాట. ఏ విధంగా నా భార్యనే నా ఇంటికి మీరు పంపిస్తారా? పంపించరా? అని చెప్పేసి పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో అంటే ఈ అల్లుడి యొక్క భార్య. ఈ భార్య ఎలా అయిపోయిందంటే పాపం ఒక బానిసత్వంగా తయారైందన్నమాట. ఈడికి ఒక లోకువ అయిపోయింది ఆ అమ్మాయి. 100% రాకపోతే నీ అంతు తెలుస్తానట్టుగైతే తయారయ్యాడన్నమాట. అంటే ఆ అమ్మాయి పాపం ఎంత లోకువైపోయిందంటే ఇంట్లో పని మనిషి లాగా అంటే ఒక నా నా కాలు కింద సేవ చేసే మనిషిది. నేను ఏం చెప్తే అది చెయ్యాలి. లేకపోతే గనక నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటదనే విధంగా అయితే ఆ అమ్మాయిని బానిసత్వంగా చేసుకున్నాడు. ఇదంతా గమనించిన అమ్మాయిగా ఇదంతా గమనించింది కాబట్టి పుట్టింటికెళ్ళిపోయిందన్నమాట. సో, అంతటితో ఆగాడా? అంతటితో ఆగకుండా ఎవరైతే ఈ అత్తమామలు ఉన్నారో అత్తమామలు కూడాను బెదిరించడం మొదలెట్టాడు. ఇటువంటి క్రమంలోనే మంగళగిరిలోని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇతను కాకుండా ఇతనితో ఇంకో ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ ఇద్దరు కలిపి కారులో వెళుతూ ఎవరైతే అత్తమామలు ఉన్నారో అత్తమామలు చాలా ఫాస్ట్‌గా గుద్దుకొని పోయాడంట పాపం. ఎప్పుడైతే అలా గుద్దాడో పాపం ఇద్దరు అత్తమామలు ఇద్దరు కూడా పాపం స్పాట్‌లోనే అక్కడే విపరీతమైన గాయాలతోటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారంట. సో, దాన్ని చూసి స్థానికులందరూ కూడాను ఇమ్మీడియేట్‌లీగా అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇప్పుడైతే పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెబుతూ ఉన్నారు. ఐసీయూలో పెట్టారంట. అదంతా కూడా డాక్టర్స్‌తో చెప్పాలి మేము 24 అవర్స్ అవుతే గాని వాళ్ళ నిలకడ ఎలా ఉంటదని మేము చెప్పలేమని చెప్పేసి వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా చెబుతా ఉన్నారు. చూడండి ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి ఒకసారి. పిల్లనిచ్చిన అత్తమామలదా? లేకపోతే చేసుకున్న భర్తదా తప్పిక్కడ చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి వేరే ఇంటికొచ్చిందంటే మనం ఏ విధంగా మనం ఆ అమ్మాయిని చూసుకోవాలి? ఎందుకంటే తల్లిదండ్రులు వదిలేసి వచ్చింది. భర్త ఎవరైతే ఉన్నారో భర్త మాత్రం తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి చక్కగా ఆళ్ళతోనే ఉంటాడు కదా! ఓన్లీ ఎవరైతే మహిళ ఉందో మహిళ మాత్రమే తల్లిదండ్రులు వదిలేసి భర్త దగ్గరికెళ్తది కదా! అంటే పాపం అందరిని వదులుకొని వెళ్ళిందంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వెళ్ళింది. మరి అటువంటప్పుడు ఒక భార్యని ఒక నీచంగా నీ కాలు కింద నలిసిలాగా, ఇంట్లో పని మనిషిలాగా చాలా బానిసత్వంగా అయితే ఆ అమ్మాయిని ఆ విధంగా నొక్కేసి నువ్వు ఆ ఇంట్లో ఉండాలని చెప్పేసి తన మీద అధికారం చెలాయిస్తే మహిళలు నాకు తెలిసి మటికి ఎంతకాలం ఉంటారు? ఇటువంటి పరిస్థితిలో ఉండలేరు కదా! సో, అందుకనే ఆ అమ్మాయి కరెక్ట్‌గానే చేసింది. నేను బతకలేను నీ దగ్గర అని చెప్పేసి పుట్టింటికెళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోవడమే ఒక పెద్ద పాపం అయిపోయిందన్నమాట. నాకు చెప్పకుండా నువ్వు వెళ్తావా? అయినా మీరెందుకు పంపించరు నా భార్యని? నాకు అధికారం పూర్తిగా ఉందని పెళ్లి చేసుకున్నాను. ఇది పెద్ద మగోడు మరి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఇక ఈ అమ్మాయినేమో రాజరంపాలు చేయడానికే
ఇప్పుడు అధికారం చలాయిస్తున్నాడనమాట. అందరితో ఆగకుండాను అత్తమామలు కూడా గుద్దాడనమాట. మరి ఇటువంటి ఎదవలకి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి నిజంగాను. పిల్లాడినిచ్చి నిజంగా బాధపడుతున్నారు పాపం. ఇటువంటి వ్యక్తికి మేము ఇచ్చామని చెప్పేసి పాపం ఇద్దరు అత్తమామలు కూడాను రోజు ఏడుస్తున్నారన్నమాట తెలిసి మట్టుకైతే. అది అది తప్పక మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ అత్తమామలనే గుద్దేశాడనమాట. వాళ్ళ ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోయాడు. మరి ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అంటే ఈ మధ్య కాలంలోని ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే గనుక మీరు ఒక అడుగు ఆచితూచి మీరు అడుగు వేయండి. ఎందుకంటే ఎవరైతే కొంతమంది మగవాళ్ళు ఉన్నారో మీకు పైకి మాత్రం నటిస్తా ఉంటారన్నమాట. ఏ విధంగా అంటే చాలా మంచి వ్యక్తిని, చాలా శుద్ధపూసని నేనసలు ఏ అమ్మాయిని టచ్ చేయను, ఏ అమ్మాయిని ఏమి అనలేను, శ్రీరాముల్లా ఉంటానని చెప్పేసి శుద్ధపూసలో యాక్టింగ్ చేస్తారు. మీరెప్పుడైతే ఈ అబ్బాయి చాలా మంచి వ్యక్తి, ఉద్యోగం చేస్తున్నాడని చెప్పేసి మీ మహిళని అంటే మీ కూతుర్ని ఆ సదరు వ్యక్తికి మీరు పెళ్లి చేస్తారు కదా! పెళ్లి చేసిన తర్వాతే అసలైన సినిమా చూపిస్తాడన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఈ మగపిల్లలు ఉన్నారో, ఈ మగపిల్ల యొక్క క్యారెక్టర్ అయితే మీరు ఒకసారి కనుక్కోండి. ఈ వ్యక్తి గతంలో ఏం చేసేవాడు? ఈ వ్యక్తికి మందైన అలవాటు ఉందా? ఈ వ్యక్తికి మహిళలతోనే అలవాటు ఉందా? ఈ వ్యక్తి ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేదని చెప్పేసి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే చాలా తొందరగా పెళ్లి చేసుకోవాలి. మాకు టైం లేదు, మాకు ముహూర్తాలు లేవని చెప్పేసి కావాలని మిమ్మల్ని కంగారు పెడతారన్నమాట. లేకపోతే మీ పిల్ల మాకు బాగా నచ్చింది, తొందరగా మీరు ముహూర్తాలు పెట్టండి అని చెప్పేసి కావాలనే మిమ్మల్ని కంగారు పెడతారు. దాన్నే మీరు గమనించాలి. గమనించి ఈ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మొత్తం అంతా కూడా మీరు కనిపెట్టాలన్నమాట. ఇలా కనిపెట్టారనుకోండి ఒకవేళ ఈ ఎదవ ఏదైనా తప్పుడు పనులు చేసినా గాని, ఈడు క్యారెక్టర్ అసలు బాగోకపోయినా గాని, ఒకవేళ ఈడి మీద ఏమైనా కేసులు ఉన్నా గాని, ఇయన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు మీరు మొక్క మీద చెప్పొచ్చమాట. మాకు ఈ సంబంధం ఇష్టం లేదు. మా పాపకి ఇష్టం లేదంట. మేము ఏం చేయమని చెప్పేసి మొఖం మీద చెప్పి మీరు తప్పించుకోవచ్చు. లేని పక్షంలోని మీరు కంగారు పడ్డారనుకోండి, కుర్రవాడు చాలా అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తాడని చెప్పేసి కంగారు పడ్డారనుకోండి, మీరు ఆ ఒక్క క్షణం కంగారు పడిన ఆ సమయం దగ్గరగా ఒక 100 సంవత్సరాల జీవితం మీ కూతురు దాన్ని మీరు పాడు చేస్తారన్నమాట. మొత్తం మీ కూతురు జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. జీవితాంతం పాపం తన కాలు కింద ఉండాలి, ఏడుస్తూ ఉండాలి. ఆ బాధలన్నీ మీకు చెబుతూ ఉంటుంటే ఇంట్లో మీరు కూడా ఏడుస్తూ ఉంటారు. అందుకనే చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నాను. ఎవరైతే మీ కూతుర్లు అంటే మీ పిల్లలున్నారో, మీ ఆడపిల్లల్ని వేరే వ్యక్తితో పెళ్లి చేసేటప్పుడు ప్రధానంగా ఈ విషయాలన్నీ కూడా గమనించండి. లేని పక్షంలో ఏదైతే మంగళగిరిలో జరిగిన సంఘటన ఉందో, అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు కొత్తేం కాదు. నాకు తెలిసిన మట్టుకైతే ఎన్నో చూసాం. బొచ్చెడు చూసాం ఇటువంటి సంఘటనలు. చాలామంది మగ వ్యక్తులు తన భార్యని ఈ విధంగా అయితే హింసిస్తా ఉన్నారు. చాలామంది మహిళలు వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళిపోయారు. చాలా పంచాయతీలు కూడా జరిగాయి. సో, ఇటువంటివి మనం రోజు చూస్తా ఉంటాం. బొచ్చెడు చూస్తా ఉంటాంమాట. సో, అందుకనే మరీ ముఖ్యంగా గమనించి 100% ఆ వ్యక్తి మంచోడా కాదా అని తెలుసుకున్న తర్వాతే మీ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయండి. లేని పక్షంలోని మీ జీవితాంతం మీరు బాధపడాలన్నమాట. సో, అందుకనే ప్రధానంగా ఈ వీడియో తీసుకొచ్చాను. మంగళగిరిలోని ఒక అత్తమామని అంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఒక అత్తమామల్ని డైరెక్ట్‌గా కారుతో గుద్దించేసాడంటే మరి చూడండి ఒకసారి. అతనికి ఏం శిక్ష పడాలో మీరే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తి తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా! ఈ తల్లిదండ్రులకు కూడా పాపం పరువు పోయి ఉంటది కదా! ఇటువంటి వ్యక్తులు నాకు తెలిసి మట్టుకైతే తల్లిదండ్రుల మాట కూడా వినరు. అంత మూర్ఖత్వంగా తయారవుతారన్నమాట. ఇప్పుడేమో తన పిల్ల జీవితం పోయిందని చెప్పేసి అత్తమామ ఇద్దరు కూడా పాపం బాధపడుతున్న క్రమంలోని ఇప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టించాడన్నమాట. కారుతో గుద్దించేసి. ఆ మహిళ నిజంగాను ఎవరైతే ఈ కూతురు ఉందో ఈ కూతురు పాపం నిజంగా తన జీవితం ఏ విధంగా అయిపోయిందో చూడండి ఒకసారి. ఈ ఒక పక్కేమో భర్త సరైనోడు కాదు. సర్లే పుట్టింటి దగ్గరకొచ్చి తల్లిదండ్రులతో బతుకుదామంటే భర్తేమో తల్లిదండ్రులను ఏకంగా కారుతో గుద్దించేసాడు. ఈ తల్లిదండ్రులేమో ఎళ్లి హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నారు. పాపం ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళకి నిజంగాను ఎవరికీ రాని కష్టాలైతే ఎదురయ్యాయన్నమాట. చాలా విషాదకరమైన సంఘటన ఇది. మంగళగిరిలో జరిగింది నిజంగాను. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనలు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఆడవాళ్ళ మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. నిజంగా ఇయన్నీ కూడా కట్టుదిట్టమయ్యి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మహిళల మనసులను గట్టా అర్థం చేసుకొని నాకు తెలిసిన మట్టుకైతే ఇటువంటి ఈట్లికి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారన్నమాట. నిజంగా చాలా విషాదమైన ఘటన ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళిన ఒక ఆడపిల్లని ఈ విధంగా అయితే హింసించి, ఆ తర్వాత కన్న తల్లిదండ్రుల్ని చంపేయడానికి ప్రయత్నించడం అంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఈ విషయం మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక అవేర్‌నెస్‌గా ఉంటదని, ప్రతి ఒక్కరు కూడాను ముందుగానే జాగ్రత్త పడతారని, పెళ్లి విషయంలో కొంతమంది తొందరపడతారు కదా! వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడి తమ పిల్లలకి ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేస్తారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. మీకేమనిపిస్తుందో అక్షరాల కామెంట్‌లో రాయండి.
ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో కూడా రాయండి. అంతేకాకుండా మీ ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఏ విషయాల మీద బాగా అవగాహన పెట్టుకోవాలనే విషయాలు మీకేమైనా అవగాహన ఉంటే గనక అయి కూడా కామెంట్‌లో రాయండి. చాలామంది వచ్చి ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటారనమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.